మిత్రులందరికీ నమస్తే. మరి మొన్న ఏసీబీ మహబూబ్నగర్ జిల్లాలోని సోదాలు నిర్వహించినప్పుడు మరి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మరి కిషన్ అనే వ్యక్తి దగ్గర లంచాలతోనే దాదాపు 350 కోట్ల రూపాయలు మరి పోగు చేసుకున్నట్టు మరి ఏసీబీ సమాచారం, అదేవిధంగా పేపర్ స్టేట్మెంట్ వస్తూ ఉన్నాయి. మిత్రులారా, ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరైతే మన దగ్గర మన ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, లేకపోతే పోలీస్ శాఖలో కానీ, లేకపోతే ఇతర ఎవరైతే లంచాలు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళని ఖచ్చితంగా ఏసీబీకి సమాచారం ఇచ్చి పట్టించాల్సిన అవసరం ఉన్నది. మరి మహనీయుల దయ వల్ల ఈరోజు ఉద్యోగం కట్టి మరి వీళ్ళు సమాజానికి ఇంకా సేవ చేసేది పోయి, అదేవిధంగా పే బ్యాక్ ద సొసైటీ అంబేద్కర్ చెప్పినట్టు మరి నీకు వచ్చిన జీతంలో మరి సమాజానికి 4 రూపాయలు ఖర్చు పెట్టండి, నువ్వు మాత్రమే బతుకోద్దని మాట చెప్పినా కూడా ఇంకా పాటించకుండా ఇంకా సమాజంతోనే మరి లంచాలు అడుగుతుంటే మరి ఈ పేద సమాజం ఎట్లా బాగుపడుతుంది? ఈ లంచాలకు పాల్పడుతున్న వ్యక్తులు దాదాపు పేద సమాజమే. అమాయక ప్రజలే లంచాలకు పాల్పడుతుంటారు అన్ని శాఖలలో, లేకపోతే పోలీస్ స్టేషన్లలో కూడా. ఒకసారి కిషన్ నాయకులు ఒకసారి ఆలోచించుకోండి. 350 కోట్లు ఎతకెళ్ళి ఇచ్చేవన్నీ ఎంత ఘోరంగా లంచాలకు పాల్పడితే ఇన్ని కోట్లు పోగు చేసుకుంటున్నారు ఒకసారి ఆలోచించండి. దయచేసి మనం దీని గురించి ఆలోచించాలి. చాలా పోలీస్ స్టేషన్లలో కూడా మరి చావుల కాడ కూడా లంచాలు అడుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నాట్ ఓన్లీ మహబూబ్నగర్, చాలా ప్లేసులలో కూడా చావుల కాడ, లేకపోతే కొట్లాటల కాడ పలానా కేసు విషయం ద్వారా మరి పోలీస్ స్టేషన్కి వెళ్తే లంచాలు చేతిలో రూపాయి పెడితే కానీ మనకి కాదని దుస్థితి మన దేశంలో, మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. దయచేసి దీని గురించి ఏసీబీ అధికారులు ఒక ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరుకుంటున్నాను.